పంచ్ పటాకాలో ఈరోజు ఫస్ట్ టాపిక్ ఇస్ మనకి బీపీ ఎప్పుడు రేజ్ అవుతుంది. నాకు బ్లడ్ గురించి తెలియదు కానీ ఫనీ గాని చూస్తే నాకు ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ కూడా కాదు. మనకి జనరల్ గా బీపీ ఎప్పుడు పెరుగుతుంది? పెళ్ళైన తర్వాత అంటే నెక్స్ట్ రోజు ఫస్ట్ నైట్ లేకుండా ఒక 2 months కి పోస్ట్ పోన్ చేస్తే అప్పుడు పంతులు బీపీ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు బైక్ పంచర్ అయిపోతాయి. ఒక్కడే లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు లవర్ తో బైక్ పంచర్ అయిపోతే వెనక టైర్ పంచర్ అయితే ఆమె ఎగిరి పడిపోతుంది కదా. నెక్స్ట్ మన గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నప్పుడు. ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్, నేను రెడ్ హ్యాండ్ దొరికిపోతున్నా. ఏం చేస్తున్నావే? నేను పిలుస్తున్నాడు విను. ఎవరు? మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడు. ఇంకా కాలుతుంది. నెక్స్ట్ నా బాయ్ ఫ్రెండ్ నా ముందే నా ఫ్రెండ్ ని పొగిడినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ బాయ్ ఫ్రెండ్, శ్రీముఖి అందం నీ తర్వాతనే పుట్టింది అంటే నేను అందంగా లేనా? నా ముందే నా ఫ్రెండ్ ని పొగుడుతున్నావు. ఉంటే ఎందుకు పోగొడతా? నెక్స్ట్ లవ్ చేసిన అమ్మాయి మ్యారేజ్ చేసుకోన్నప్పుడు. లవ్ చేసిన అమ్మాయి నిన్ను మ్యారేజ్ చేసుకోనప్పుడు. చేసుకోమన్నప్పుడు. రవి ఇంకెన్ని రోజులు ఇలాగ లవర్స్ లాగా పెళ్లి చేసేసుకుందాం. ఏ పిచ్చి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళనుకో డైరెక్ట్ పిల్లలు పెళ్లి జీవితం సగం అయిపోతుంది. టాబ్లెట్ వేసుకోలేదు కదా నువ్వు? ఏంటి టాబ్లెట్? నెక్స్ట్ మన క్లోజ్ ఫ్రెండ్ ఎగ్జామ్ హాల్లో మన వెనకాల కూర్చొని మన పేపర్ లో చూసి కాపీ కొట్టి అది ఫస్ట్ ర్యాంక్ వచ్చి మనం ఫెయిల్ అయితే అప్పుడు ఉంటది. మామూలుగా మండదు అప్పుడు. నేను నీ ఫ్రెండ్ మోనిక నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మోనిక ఫస్ట్ ఒకటి కొట్టే మాట్లాడతా. ఎవరన్నా ఏం కొట్టాను కామెడీ అంతే. నెక్స్ట్ సిన్సియర్గా 2-3 తల మీద పేపర్ ఉంది. మై నేమ్ ఇస్ చైతన్య. నీ షర్ట్ బటన్స్ ఓపెన్ ఉన్నాయి. మై నేమ్ ఇస్ చైతన్య. చెప్పు పెట్టుకున్నావు. మై నేమ్ ఇస్ చైతన్య. నేను నడు మీద చేయి పెట్టుకున్నావు. మై నేమ్ ఇస్ చైతన్య. అరే లుంగి కట్టుకున్నా, ప్యాంట్ వేసుకున్నా. ఇట్లాంటి టైంలో బీపీ వచ్చేస్తుంది. నెక్స్ట్ అరే ఆన్సర్ చెప్పాలనుకున్నారా? చెప్పు మళ్ళీ చెప్పాలి. మై నేమ్ ఇస్ చైతన్య. 2-3 years. సాక్స్ వేసుకున్నావు. మై నేమ్ ఇస్ చైతన్య. 2-3 years సిన్సియర్ గా ఒక అమ్మాయికి లవ్ చేసినాక తిరిగి అన్నయ్య అని పిలిచింది అనుకో, అప్పుడు బీపీ లేస్తుంది. అప్పుడు బీపీ లేస్తుంది. మొత్తం పర్సు మొత్తం చేసిన తర్వాత అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. ఓకే నెక్స్ట్ అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినప్పుడు వాష్రూమ్ దొరకనప్పుడు బీపీ వస్తుంది. మనకెందుకురా, మనకి చెట్లు బుట్టలు. నెక్స్ట్ శ్రూమికి సీర కట్టినప్పుడు సర్రని లేస్తుంది బీపీ. ఏమే చీర కడితే నీకు సర్రం లేవడం ఎందుకు? అంటే ఒక్కగానొక గ్లామర్ ని కూడా మేము తీసుకెళ్లి మళ్ళీ మా రవికి ఎలాంటి టైంలో బీపీ రేజ్ అవుతుంది? సుధాకర్ కామెడీ చూస్తున్నప్పుడు, అదే యూట్యూబ్ లో కమెంట్ చేసినప్పుడు. ఓకే నెక్స్ట్ నీకెప్పుడు? నాకు బ్లడ్ ప్రెషర్ అది ఎప్పటికీ పెరగదు, నార్మల్ గా ఉంటాను నేను. మరి ఇంత బాడీకి బ్లడ్ సప్లై చేయాలంటే కష్టం. నెక్స్ట్ నాకు నేనే తోప్ అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? నా ఫ్రెండ్స్ నన్ను ప్రైజ్ చేసినప్పుడు. కీర్తి నువ్వు ఎంత బాగుంటావు తెలుసా కీర్తి? ఎంత పక్కకుంటావు తెలుసా కీర్తి? అసలు డ్రెస్సింగ్ స్టైల్ కీర్తి, అసలు ఆ స్మైల్ చూడు కీర్తి, నువ్వు తోపు. అసలు ఎంత పక్క ఉంటావు కీర్తి, అసలు ఎంత పక్క ఉంటావు. నెక్స్ట్ ఒకే ఇంట్లో 3 పిల్లల్ని మెయింటైన్ చేసినప్పుడు.
నీ అద్దాలకి నువ్వు పెట్టిన బొట్టుకి నువ్వు చెప్పిన ఆన్సర్ కి ఏమన్నా సంబంధం ఉందా? నిజంలో మహేష్ బాబు లాగా ఉన్నావు, నువ్వు ఎందుకు గోపిచంద్ చెప్పే ఆన్సర్లు చెప్తున్నావు? రెడీ నెక్స్ట్. నేను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ తండ్రి వచ్చి నా కాలు పట్టుకొని నా కూతుర్ని చేసుకో అన్నప్పుడు నాకు నేను కోపం వస్తా, ఆ రోజు వస్తుంది. నెక్స్ట్ రైట్ నెక్స్ట్. శ్రీముఖి నాకు పడిపోయినప్పుడు నేను తోపు అనుకుంటా. అది పడ్డదనుకో స్టేజ్ ఊగుతుంది. వస్తుంది. ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకొని 10-15 మంది పిల్లలు అంటే తప్పు అనిపిస్తుంది. పాలబూట్ల పాల ప్యాకెట్లారా పిల్లలు కనడం అంటే ఇద్దరు ముగ్గురు చేసి 10-15 మందికి అంటాడంట. నెక్స్ట్ మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఎప్పుడైనా చూసుకున్నా ఇది కొంప తీసి చూసుకొనే చెప్తున్నా. చూసుకొని కూడా అనిపిస్తా నీకు తోపని? అవును. నీ వెనకాల అంటే అద్దం ముందు నా పోస్టర్ పెట్టినావు ఎప్పుడన్నా? పెట్టలేదు. మరి ఎట్లా అనిపిస్తుంది నీకు తోపు? నాకు అనిపిస్తుంది అది. చాలు. భర్తని భార్య కంట్రోల్లో పెట్టినప్పుడు, ఏంటిది? కంట్రోల్ అంటే చెప్పిన మాట వినడం, ఆ, ఏం చెప్పినా మీ చేయాలంతే. ఆయన వింటాడా? లేకపోతే లాగి పెట్టి ఒకటి కొడతావు కదా నువ్వు. మీ ఆయన మొత్తం నీ కంట్రోల్ ఉన్నాడా? ఉంచుకోవాలి ఉంచుకోవాలి. మొత్తం ఇలా దాచిపెట్టాము అది సూపర్, వెరీ గుడ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మరి బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఎవరిచ్చారంటే మోనికాకి ఇచ్చేద్దాం. మనకి బీపీ ఎప్పుడు రేజ్ అవుతుంది? మన క్లోజ్ ఫ్రెండ్ ఎగ్జామ్ హాల్లో మన వెనకాల కూర్చొని మన పేపర్ లో చూసి కాపీ కొట్టి అది ఫస్ట్ ర్యాంక్ వచ్చి మనం ఫెయిల్ అయితే అప్పుడు ఉంటది. మామూలుగా మండదు అప్పుడు నీ